హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను అవలక్కితో రొట్టె అయితే చేస్తున్నానండి. ఈ అవలక్కి రొట్టె అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తినడానికి మంచి ఉల్లిపాయలతోనూ పచ్చిమిరపకాయలతోనూ మంచి టేస్టీతో బాగుంటుందండి. ఈ అవలక్కి రొట్టె అయితే మనం ఇప్పుడు చేసుకునే విధానం చూసుకుందాము. చూడండి, నేను ఒక కప్పు దాకా చిన్న అటుకులను అయితే తీసుకొని వీటిని కడుక్కొని 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను. 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత వీటిని పిండుకొని గిన్నెలో సపరేట్ చేసుకుందాము. 2 ఉల్లిపాయలని ఇలా పెద్దగా కట్ చేసుకొని అలాగే 3 పచ్చిమిరపకాయలను తుంచి ఇలా ఇందులో వేసుకొని చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. వీటిని నేను చూడండి ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఎవరికి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా 10 నిమిషాల తర్వాత, ఇప్పుడు వీటిని ఇలా గట్టిగా పిండుకొని ప్లేట్లో సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం ఈ పిండినంతా కూడా ఈ అవలక్కినన్నిటిని కూడా ఇలాగా పిండుకొని ప్లేట్లో సపరేట్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పిండుకొని తీసుకున్నాం కదా ఈ అవలక్కినంతా ఇలా చేత్తో కొద్దిగా మ్యాష్ చేయండి. మెత్తగా ఇలా మెత్తగా అయ్యేటట్టు కొద్దిగా 2 నిమిషాల్లో ఇది అయిపోతుందండి. ఇలా మ్యాచ్ చేశారంటే ఇలా పిండిని మొత్తంగా ఇలా కలుపుకున్న తర్వాత నేను 1 కప్పు దాకా బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ బియ్యం పిండిని ఇందులో వేస్తున్నాను. జల్లెడ పట్టుకున్నానండి నేను. జల్లెడ పట్టుకొని బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు, కొద్దిగా వాము, అలాగే కొద్దిగా జీలకర్ర, వీటిని కూడా ఇందులో వేస్తున్నాను. అలాగే ముందుగా నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా ఈ ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా ఇందులో వేస్తున్నాను. వీటిని కలుపుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పెట్టుకొని ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని కలుపుకుందాము. చూడండి, అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట. నేను 1 కప్పు దాకా వేడి నీళ్ళు తీసుకున్నాను. నాకు ఇంకా ఇన్ని వాటర్ అయితే మిగిలిపోయాయి. ఎందుకంటే అవలకి ఆల్రెడీ మనము వాటర్లో తడిపి ఉంటాం కదా, ఎక్కువ నీళ్ళు అయితే పట్టుకోదనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి ఉంటే చాలు. దీన్ని ఇప్పుడు మనము రొట్టె కింద చేసుకుందాము. ఇప్పుడు రొట్టె చేసుకోవడానికి కవర్ని అయితే తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఈ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగా ఒత్తుకుంటున్నాను. దీన్ని ఇలా మొత్తంగా పల్చగా చేసుకోవాలన్నమాట. అక్కడక్కడ ఓపెన్ అవుతుంటుంది, దాన్ని క్లోజ్ చేసుకుంటూ ఇలా మనకు రొట్టెలాగా చేసుకోవాలన్నమాట. దీన్ని బియ్యం రొట్టె ఎలా చేసుకుంటామో అలాగా చేసుకోవాలన్నమాట. దీన్ని తీసుకొని ఇలాగా రొట్టెని చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం పైన వేసుకుందాము. చూడండి, నేను పెనానికి ఆయిల్ అప్లై చేసుకొని రొట్టెని అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేస్తూ రొట్టెని కాల్చుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఆయిల్ వేసుకుంటూ 2 వైపులు కాల్చుకోవాలన్నమాట. ఇలాగే మొత్తం పిండిని ఇలా రొట్టెలు చేసుకొని కాల్చుకుందాము. చూసారు కదండి, ఈ అవలక్కి రొట్టెని ఎంతో టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా తొందరగానే రెడీ అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఈ అవలక్కి రొట్టె చూడండి ఎంతో మెత్తగా కూడా ఉంటాయి, సాఫ్ట్నెస్గా. చూస్తున్నారా? దీంట్లోకి అయితే నేను బీరకాయ కర్రీని అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇందులోకి ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.